నటరాజు ఆడాలి పంబరే గల్లీరా జెండాపై కపిరాజు ఎగరాలి నీలదా పిల్లిగా గుండెల్లో గురి ఉంటే ఎదగాలి తారలే కళ్ళుగా నీ మాటే నీ బాటే సాగాలి సూటి సూర్యుడుగా. అమ్మా, ఒక్కళ్ళు చేసిన పాపానికి మా వంశంలో తరతరాల్ని శపించడం న్యాయమా తల్లి? ఈసారి ఎవరిని పని కోరుతున్నావు తల్లి? నటరాజు ఆడాలి పంబరే గల్లీరా జెండాపై కపిరాజు ఎగరాలి నీలదా పిల్లిగా. ఈ మధ్య మీకు మరీ దూకుడు ఎక్కువైపోయింది నాన్న. ముక్కుకు తాడేసే పిల్లతో పెళ్లి చేస్తే గానీ నాకు కాబోయే పెళ్ళాం పాలసముద్రంలోంచి పైకొచ్చిన లక్ష్మీదేవిలా ఉండాలి. ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. అసలు ఎందుకు అక్కడ ఏం జరిగిందో చెప్పండి. ఏంట్రా రక్తాభిషేకం జరిగి తీరాల్సింది. నేనే తప్పు చేయలేదు, నేనెందుకు చావాలి? వీటన్నిటికన్నా సంకల్పం గొప్పది, సంకల్పం గొప్పది. బాబాయ్ టెంప్ట్ అయిపోతున్నాను. కులుకులు ఆ మెలికెలు, మేఘాలలో మెరుపులు, పలుకులు ఆ పెదవులు, మన తెలుగు రాచిలకలు. పదనులు ఆ చూపులు, చురుకైన చురకత్తలు, పరుగులు ఆ అడుగులు, గోదారిలు వరదలు. నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధా మాధురి. నా కళ్ళలో కళల పందిరి అల్లేయ కోయి మహాపోకిరి. మబ్బుల్లో దాగుంది తన వైపే లాగింది. సిగ్గలే తాకింది బుగ్గల్లో తాకింది. ఓహో తుంటరి 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 చూపులు చాలిక. అభం శుభం తెలియదు పసివాడు తండ్రి మురారి ఏ జీవితం అనుభవించాడనమ్మా. ఒకరు ఎందుకు చేస్తావు? అలా జరగకూడదు. ఎవర్రా నీకమ్మ? పుట్టగానే తల్లిని మింగేసినోడు నువ్వు కొడుకువి, పిల్లల కళ్ళని ఈ గొడ్డాలు నీకు తల్లి. కానీ నా కన్ను కొడుకు, నేను వాడి కన్ను తల్లి. నాకు తెలిసినప్పటి నుంచి నువ్వే కదా అమ్మవి. ఈ అమ్మ ఓకే, కానీ నాకు మాత్రం నువ్వే అమ్మవి. దీవించు. పంబరే గల్లీరా జెండాపై కపిరాజు ఎగరాలి నీలదా పిల్లిగా. కొబ్బరాకులు చూపిస్తారేంట్రా? పాలసముద్రంలోంచి పైకొచ్చిన లక్ష్మీదేవిలా ఉండాలి. అయ్య బాబాయ్ టెంప్ట్ అయిపోతున్నాను. బంగారు కళ్ళ పుచ్చమ్మో, చెంగావి చంపాలచ్చమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో, ఓ బుంగమోతి సుబ్బమ్మో. బావకి ఎంత లేదేంటి? అమ్మ భామ బంగారు బాగున్నావే అమ్మరు. బావా బావా పన్నీరు అయిపోతావా అల్లుడు. కట్ట ఎంత ఇమ్మంటావు? ఆడపడుతులు కట్ట ఎంత ఇమ్మంటావు? ఆడపడుచు లేరు వాళ్ళకి.
బంగారు కళ్ళ బుచ్చమ్మో చెంగావి చంప లచ్చమ్మో కుప్పంలో ఎంతో ముద్దమ్మో భూపుంగ మోతి శుభమ్మో సంధి పొద్దుల్లో ముద్ద బంతల్లే ఎంత ముద్దే వెండి మువ్వలే కళ్ళు మంటుంటే గుండె జిల్లు మనాదే బంగారు కళ్ళ బుచ్చమ్మో చెంగావి చంప లచ్చమ్మో కోపంలో ఎంతో ముద్దమ్మో ఓ బుంగ మోతి శుభమ్మో. ప్రతి 48 సంవత్సరాలకి ఒకసారి ఈ అఖండ జ్యోతి కొండెక్కటం మీ కుటుంబంలో ఒకరు శాపానికి బలైపోయారు. ఏది ఎదురొచ్చినా నేను బతుకుతాను, బతికి తీరతాను, బతికి తీరతాను. మళ్ళీ 48వ సంవత్సరం ప్రవేశించారు. రక్తాభిషేకం జరగాల్సింది, జరిగి తీరాల్సిందే.